హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మెకానిక్ రాకీ సినిమా చూసొచ్చా ఇప్పుడే. ఈ సినిమా చూడడానికి మెయిన్ రీజన్ వచ్చి విశ్వక్ సేన్. సినిమా చూసాక నాకైతే ఇది ఒక డీసెంట్ వాచ్ అనిపించింది. ప్లాట్ వచ్చి ట్రైలర్ లో చూపించినట్టే విశ్వక్ కి ఒక గ్యారేజ్ ఉంటుంది. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆ గ్యారేజ్ పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటి, దాని తర్వాత జరిగే అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్ ఏంటో మీరు థియేటర్కి వెళ్ళి చూడాలి. ముందుగా పాజిటివ్స్, విశ్వక్ సేన్ యాక్టింగ్ చాలా ఎనర్జెటిక్ గా చేశాడు యాజ్ యూజువల్ గా. హీరోయిన్స్ ఇద్దరికి కూడా శ్రద్ధ అండ్ మీనాక్షి ఇద్దరికి మంచి రోల్స్ ఇచ్చారు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అయితే చాలా బాగా ప్లాన్ చేశారు. సస్పెన్స్ అయితే కొన్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో కానీ దాని తర్వాత వచ్చే సీక్వెన్స్ ఉంటుంది, ఖచ్చితంగా అవాక్ అయితే అవుతారు. రోజు మన చుట్టూ జరిగే కొన్ని క్రైమ్స్ ని దాని చుట్టూ ఒక మంచి స్టోరీ రాసుకొని డైరెక్టర్ అయితే ఒక డీసెంట్ మూవీ అయితే ఇచ్చారు. మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ కానీ మోడర్న్ హైదరాబాద్, ఇప్పుడు లేటెస్ట్ గా హైటెక్ సిటీ రోడ్లు కానీ కొత్తగా వేసిన రోడ్లని చాలా బాగా వాడుకున్నారు, చాలా బాగా చూపించారు. ఇకపోతే నెగటివ్స్, ఫస్ట్ హాఫ్ అనేది మరీ బోరింగ్ గా అనిపించింది నాకు. ఎస్పెషల్లీ ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ ఉంటాయి, అవి చూసినప్పుడు మరీ ఇంత సిల్లీగా తీసారేంటి అనిపించింది. కాలేజ్ పోర్షన్స్ కూడా అంత ఎంగేజింగ్ అనిపించలేదు, కొంచెం ట్రిమ్ చేసి ఉండొచ్చు. రెండోది, హీరోయిన్ మీనాక్షికి వాళ్ళ బ్రదర్ కి ఉండే బాండ్ ని ఇంకొంచెం డెప్త్ గా చూపించుంటే మనకు ఎమోషన్ అనేది బాగా వర్కౌట్ అయ్యేదేమో. అండ్ ఫస్ట్ హాఫ్ లో కొన్ని కామెడీ సీన్స్ మరీ తేలిగ్గా లాగేశారు, చాలా స్కోప్ ఉంది అక్కడ, ఇంకొంచెం కామెడీ పెట్టుంటే బాగుండేది. దట్స్ ఇట్ గైస్. ఫస్ట్ హాఫ్ ని భరించి సెకండ్ హాఫ్ ని బాగా ఎంజాయ్ చేయాలి అంటే కనుక ఈ సినిమా పక్కా చూడండి. మీకైతే ఈ వీకెండ్ కి ఒక డీసెంట్ వాచ్. ఆల్రెడీ చూస్తున్నారా? మీకు ఎట్లా అనిపించింది కమెంట్స్ లో చెప్పండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. మరిన్ని చిత్రం చెప్పిన కబుర్లతో మళ్ళీ కలుద్దాం. ఇక ఉంటా మరి.